ఇది ఆరని మంటల ఆక్రోశం, కన్నీరు మున్నీరవుతున్న పేగుబంధం. ఎన్నో ఆశలు, మరెన్నో కలలు అన్నీ మాడి మసైపోయాయి. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి వారమైంది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ 20 మంది సజీవ దహనమైన ఆ విషాదం తెలుగు రాష్ట్రాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. కలిచివేస్తోన్న కర్నూలు బస్సు ప్రమాదం. అది సిచ్యువేషన్ ఎవరికి కనబడకూడదు, రాకూడదు. 12 ఏళ్లుగా వెంటాడుతోన్న పాలెం మహా విషాదం. ఆ ఇన్సిడెంట్ మా జీవితాన్ని నాశనం చేసి పడేసింది. ఈ ఆరని మంటల ఆక్రోశం ఇంకెన్నాళ్ళు? కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పడ్డం కాదు, ఒక కుటుంబమంతా రోడ్డు మీద పడిపోవడం. 12 ఏళ్ల క్రితం ఏ దుర్ఘటన కలిచివేసిందో, ఎలాంటి ప్రమాదం ఇంకెప్పుడు జరగకూడదనుకున్నామో మళ్లీ అదే జరిగింది. మహబూబ్నగర్ జిల్లా పాలెంలో జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి ప్రమాదంలో చూసుకుంటే మాత్రం ఇటు కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందినటువంటి ఒక యువకుడు కూడా చనిపోయారు. ఆ యువకుడి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవును, సరిగ్గా 12 ఏళ్ల క్రితం సరిగ్గా ఇలాంటి ప్రమాదమే జరిగింది. అవే తప్పిదాలు, అవే మంటలు, అవే ఆర్తనాదాలు. అదే మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాదం. 2013 అక్టోబర్ 30. పాలెం పేరు చెప్తే తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడే విషాదం. 12 ఏళ్ల క్రితం అక్టోబర్లోనే అదే బెంగళూరు హైవే మీద అగ్నికీలల్లో 45 మంది ఆహుతైపోయిన విలయం. అసలు ఇలాంటి జరగకూడదండి. మేము ఆ టీవీ అలాంటివి చేస్తే అసలు చూడను. మా జీవితాలలో దీపావళి కాదు కదా, ఆ దీపావళి ఆ బస్సు బర్న్ అయిన ఇన్సిడెంట్ అదే కళ్ళ ముందర ఉంటుంది అనమాట. మాకు దీపావళి టపాకాలు అవన్నీ గుర్తుండవు. మా తమ్ముళ్ళ పిల్లలు ఇప్పటివరకు ఒకటి ఫోన్ చేయరు. కానీ వీడు వచ్చినాడు అందరి దగ్గర కలిసి ఇంట్లో పోయి అందరితో మాట్లాడిచేస్తాడు. దీపావళికి అత్తారింటికి బయలుదేరిన కొత్త పెళ్లి కొడుకు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెలకి ₹1,00,000 జీతమని ఆనందంతో అమ్మకి చెప్పిన కొడుకు, కాన్పుకి ఇంటికెళ్లి తిరిగొస్తోన్న ఓ బాలింత, పెళ్లి కుదిరిన చెట్టంత కొడుకు, హాస్పిటల్లో చూపించుకోవడానికి బయలుదేరిన భార్యాభర్తలు, ఇలా ఎన్నో జీవితాలు బూడిద కుప్పలుగా మారిపోయాయి. బ్రతకాలనిపించలే. ఒక రకంగా చెప్పాలంటే మాకు ఎమ్మటే ఇంకా ఎందుకు చచ్చిపోతాము అంటే, అక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉండి అసలు ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, మీరు అట్లా అది అంటే బాగుండదు కదా అని మళ్ళీ నేను అదే మాట మా మిస్సెస్ తోటి కూడా నామపోతుందంటే చాలా బాధ అయింది మాకు. బట్ డబ్బులు ఏం చేసుకోవాలి? మనిషి పోయిన తర్వాత డబ్బులు ఏం చేసుకోవాలి చెప్పండి? మరో 2 గంటల్లో గమ్యస్థానం చేరుతామనగా విధి వక్రించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ బస్సు పాలెం దగ్గర ఓ కారును ఓవర్టేక్ చేయబోయి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 60 మంది ప్రయాణికులున్న బస్సులో 45 మంది సజీవంగా కాలిపోయారు. పాలెం దుర్ఘటన జరిగి పుష్కర కాలం కావచ్చు, కానీ ఆ దృశ్యాలు ఇంకా మనసుల్ని మెలిపెడుతూనే ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో అందరికీ గుర్తుకొచ్చిన పాలెం దుర్ఘటన బాధితుల్ని కలిసే ప్రయత్నం చేసింది టీవీ9. ఆ క్రమంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన సరళ గంగయ్య ఇంటికి వెళ్ళింది. కొడుకు రఘువీరును పోగొట్టుకున్న ఆ దంపతుల కన్నీరు తుడిచింది. మా పిల్లడు చాలా మంచి బుద్ధిమంతుడు. అంత మంచి జాబ్ చేసుకొని ఫారెన్లో జాబ్ చేసి అన్ని తిరిగి వచ్చి అన్నీ చేసి అసలు నా కొడుకు నన్ను ఎంత బాగా చూసుకుంటాడంటే, గిన్నెలు దొబ్బతి చేతులు ఖరాబ్ అయితే అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చి డిష్ వాషర్ కొని ఇచ్చిండు. మేమందరం ఏసీలో పని చేస్తామమ్మ, నువ్వెందుకు ఈ హీట్లో ఇంత పొయ్యి దగ్గర పని చేయాలని చెప్పి కిచెన్లో కూడా ఏసీ పెట్టించిండు. అంత ఇదంతా రిపేర్ చేసింది మా బాబాయ్ చేసింది. దీపావళికి వస్తున్నానమ్మా అని చెప్పిన కొడుకు, కొద్ది రోజుల్లో పెళ్లి కావలసిన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం తల్లిదండ్రులను కుంగదీసింది.
పాలెం దుర్ఘటన జరిగి 12 ఏళ్ల కాలం గడిచిపోయింది. కానీ అది జ్ఞాపకం కాదు కదా మర్చిపోవడానికి. కన్నవారికది జీవితం. ఆ గుండె గాయం వారిని కలిచివేస్తూనే ఉంది. టీవీ ఆన్ చేయగానే ఆ సీన్ వచ్చేసింది, రాగానే బంద్ చేసేసింది. మాదంతా గుర్తొస్తుంది కదా మాకు. అసలు ఇప్పుడు రోజు మర్చిపోని రోజు అంటూ లేదు, మర్చిపోని క్షణం లేదు. 30వ తారీఖు నాడు మాకు ఆ డేట్ అనమాట. ఆ రోజు చేసుకోవాలంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అసలు ఎంత అంటే పెద్దవాళ్ళకి పెట్టుకోవడానికంటే ఏం బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకంటే కొంచెం గడిచి పెద్దవాళ్ళు అయినాక ముసలోళ్ళు అయినాక చనిపోయిన వాడు. ఈ పిల్లలకు పెళ్లి చేద్దాం అనుకొని మా చేతి కింద ఉండాల్సిన పిల్లలు అంత ఆ సీన్ చూసి అందులో అసలు అట్లా అయిపోయిందని గుర్తొస్తే కూడా చాలా బాధగా ఉంటుంది. 2013 అక్టోబర్ 30 ఈ తేదీ గుర్తుకొస్తే చాలు 45 మంది కుటుంబాల రోదనలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఇంటికి ఆసరాగా ఉంటారనుకున్న బిడ్డలు దూరమైన వాళ్లు కొందరు, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వీధిని పడ్డవారు మరికొందరు. ఇలా ఏ కుటుంబాన్ని చూసినా కన్నీటి ధారలే ఉబికి వస్తున్నాయి. గుర్తురాని రోజంటూ ఉండదు. కానీ ఏం చేస్తాం, మొన్న ఈ విషయం జరిగినప్పుడు చాలా బాధపడ్డాము. ఇప్పుడు 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇక్కడ మా పెద్ద అబ్బాయి కొడుకుని ఎత్తుకొని ఆ ఫోటో ఒకటి అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు దిగిన ఫోటో అది. ఇక ఫోటో చూస్తే నాకేమో కొంచెం ఎక్కువ బాధ అవుతుంది. మా మిస్సెస్కి ఏమో అది చూస్తే ఆమెకు ధైర్యంగా ఉంటుంది. బస్సుకు పర్మిట్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, రెండో డ్రైవర్ లేడు, అత్యవసర స్థితిలో బయటకొచ్చే మార్గం లేదు. అయినా బస్సు రోడ్డెక్కింది. పాలెం దగ్గర 45 మందిని పొట్టన పెట్టుకుంది. 12 ఏళ్ల తర్వాత కూడా కన్న పేగు కుమిలి కుమిలి రోధిస్తోంది. ఇప్పుడు నాకు అసలు ఏమైంది ఏంటిది అని నాకు అసలు ఖ్యాలి లేదండి. దవాఖాన వేసేసింది. 5 సంవత్సరాలు నేను లేవలేను. అసలే లేవలేను 5 సంవత్సరాల నుంచి. అసలు ఇక నాకు మైండ్ పని చేయలేదు, అదేం చేయలేదు. కానీ నాకు మా అబ్బాయి అంటే పంచపానాలు అన్నీ కూడా ఏం చెప్పలేదు. అన్ని చూస్తేనే మాకు దుఃఖం వస్తుంది. అంటే మొన్న బస్సు వెళ్ళినట్టు కూడా మా అమ్మాయి చెప్పలేదు, మా అమ్మ టెన్షన్ పడుతుందని. ఇక్కడ కూడా ఆరోగ్యం బాగుండదని. కామారెడ్డి జిల్లా దేవులపల్లికి చెందిన వేదపతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడానికి జబ్బార్ ట్రావెల్స్ లో బస్సు బుక్ చేసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో బస్సు మిస్ అయింది. వేదపతి స్నేహితుడు దాదాపు 10 కిలోమీటర్లు తన కారులో తీసుకుని వెళ్లి మరీ అదే జబ్బర్ ట్రావెల్స్ బస్సుని ఎక్కించాడు. మిస్ అయిన బస్సుని మళ్లీ వచ్చి ఎక్కిన వేదపతి పాలెం దగ్గర జరిగిన ప్రమాదంలో మాంసపు ముద్దలా మారాడు. తల్లిదండ్రుల గుండెల్లో ఆరని మంటలు, పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని బతకాలి కాబట్టి బతుకుతున్నారంతే. బస్సులో 2 డోర్లు ఉండాలి ఓపెన్ చేయడానికి. 2 డోర్లు క్లోజ్ చేసి 4 సీట్లు పెంచుకున్నాడు ఆయన. అదొకటి చేయడం వల్ల కూడా వీళ్ళకి వెళ్ళడానికి రాలేదు. ఒకటి. రెండోది అందులో సుత్తే కానీ గన్ను కానీ రాడు కానీ ఏమన్నా కొన్ని పెడతారు వాళ్ళ వస్తువులు. ఎందుకోసం అంటే ఇవి ప్లాస్టిక్ ఉండి పగులయ్యేవి. దానికోసం అలాంటివి ఏవి పెట్టలేదు. అందులో వీళ్ళని చంపాలనే ఉద్దేశంతోనే అవి పెట్టకుండా వాళ్ళని తీసుకొని వచ్చిండు. వాళ్ళని అందరినీ చంపి దిగి చక్కగా మహబూబ్ నగర్ పోయి పోలీస్ స్టేషన్లో సెంటర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మొన్న జరిగింది కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు వాళ్ళకు కన్సల్ట్ పెట్టుకొని వీళ్ళందరూ దేశము నాశనం చేస్తున్నారు. వీళ్ళందరూ పాలెం ప్రమాదం జరిగి 12 ఏళ్లు దాటింది. నేటికి బాధిత కుటుంబాల్లో ఆ దుఃఖం తీరలేదు, కన్నీళ్లు ఆగలేదు. ఇంకా వారి కళ్లలో సుడులు తిరుగుతూనే ఉన్నాయి. చాలా మంచి వ్యక్తి బాబు. అమ్మ అంటే ఇష్టం. సికింద్రాబాద్లోని బాగ్లింగంపల్లికి చెందిన అక్షయ్ సింగ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాడు. ఎన్నో ఆశలతో దీపావళి పండగకొస్తూ పాలెం ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. కొడుకును మాంసపు ముద్దలా చూసి తట్టుకోలేకపోయిన అక్షయ్ సింగ్ తండ్రి బెంగతో మంచాన పట్టి చనిపోయారు. ఎవరో చేసిన తప్పుకు ఇంతమంది బలైపోవడమేంటి? తప్పు చేసిన వారిని ఎందుకు శిక్షించరు? తడి ఆరని కళ్లతో ప్రశ్నిస్తోన్న కుటుంబాలకు బదులేది. చాలా దుర్ఘటన అది.
45 మంది ఒకటేసారి మాంసం ముద్దల లెక్క నల్లగా మాంసం ముద్దల లెక్క ఇచ్చారు వాళ్ళు మాకు. అది చూడలే, ఎవరి బాడీ ఎవరిదో తెలియదు. వారం రోజులు 10 రోజుల తర్వాత DNA టెస్ట్ చేసి అప్పుడు ఇచ్చారు. కానీ అది మా అబ్బాయి బాడీయో మళ్ళీ వేరే వాళ్ళ బాడీయో అసలు గుర్తుపట్టలే పరిస్థితి అయిపోయింది. ఎట్లా గుర్తుపడతామంటే ఇప్పుడు అది మాంసం ముద్దలు నల్లగా అయిపోయినాయి. తలకాయ లేదు, కాళ్ళు లేవు, చేతులు. ఉట్టి నడుము నుంచి మెడ వరకే మాంసం ముద్ద ఇచ్చారు నల్లగా. అది చాలా ఘోరమైన పరిస్థితి. నాగోల్కు చెందిన రాఘవమ్మ, మోహన్ రావు దంపతుల ఒక్కగానొక్క కొడుకు దినేష్ ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళ్లి జాబ్ సంపాదించిన ఆనందంలో తిరిగొస్తూ పాలెం బస్సు ప్రమాదంలో మరణించాడు. ఇప్పటికీ కొడుకుని గుర్తుకు తెచ్చుకుంటూ దినేష్ తల్లిదండ్రులు బాధపడని రోజు లేదు. తెల్లవారితే 30వ తారీఖు అనగా ఈ యాక్సిడెంట్ జరిగింది. 31 ఇంకా బాబు పెళ్లి రోజు కూడా ఉంది. బాబు పెళ్లి రోజు ఉంది 31. దీపావళి పండగకి వాడు హ్యాపీగా సంతోషంగా వస్తుంటే ఆ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. మాకు అబ్బాయి ఒక్కడే. అట్లాంటి మా బాబు గారాభంగా పెంచుకున్నాం మేము ఎంతో. అట్లాంటి మా బాబు లేకపోతే మేము అసలు చాలా ఏళ్ళు మేము కోలుకోలేకపోయినామండి. చాలా ఏళ్ళు మా బాబు గురించి మేము బాధపడుతున్నాం. ఇప్పుడు కూడా ఈ 2-3 రోజుల ముందర బాబుకి ఒక ఏకాదశి రోజు ఆప్తికం వస్తుంది. ఆ రోజు నుంచి మేము ఈ 4-5 రోజులు చాలా బాధపడుతూ ఉంటామండి. అయిన వాళ్లను కోల్పోయి రోడ్ల మీదకొచ్చిన కుటుంబాలపై దాడులు జరిగాయి. అన్నీ భరించి సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు బాధిత కుటుంబాలు. పొద్దున టీవీ పెట్టుకుంటే 7 గంటలప్పుడు మాకు ఆ ఇన్సిడెంట్ అంతా తెలిసింది. దేనికి ఒక విధంగా ట్రావెల్ వాళ్ళు బాధ్యులే. ఆ బస్సుకు డోర్ ఓపెన్ కాలేదు అనేది ప్రధానంగా తెలిసిన విషయం. అది తర్వాత సహజంగా యాక్సిడెంట్ అవుతుందని ఎవరు అనుకోరు. ఒకవేళ అయితే వెంటనే పక్కనున్న విండోస్ను పగలగొట్టడము అట్లాంటి వాటికి కూడాను అవకాశం లేకుండా ఉందని మాకు తెలిసింది ఆ సమయంలో. పాలెం మాటల కందని విషాదం. ఆ ఘటన కారణంగా ఎన్నో జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ కోలుకోలేక కన్నీరు మున్నీరవుతున్నాయి. నాడు న్యాయం కోసం పోరాడారు. ఇప్పుడు తమలాంటి కష్టం మరొకరికి రాకూడదని కోరుకుంటున్నారు. ఈ బాధిత కుటుంబాల్లో మాలాంటి వాళ్ళకి అసలు ఆ కేసు విషయము ఏమి జడ్జిమెంట్ ఇచ్చారో కూడా తెలియదు. మరి ఇంకా అది హీరింగ్లోనే ఉందా అనేది కూడా మాకు ఇంతవరకు ఎటువంటి వివరాలు లేవు. మరి మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు ఆ కేసులో ఏమైందనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మాకు తప్పనిసరిగా ఉన్నది. ఇది నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. మేము న్యాయం కావాలనుకుంటున్నామండి. ఏం న్యాయం కావాలి? ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ చేయాలి, మూసేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ని మూసేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ తిరగొద్దు, ఇల్లీగల్ ట్రావెల్స్. పరిహారం కోసం వెళ్లిన బాధితుల్ని పరిహసించారు. ప్రజా సంఘాలు విపక్షాల పోరాటాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు. జరిగినా కూడా మా పిల్లలు మాకు తిరిగి రారు. ఒకవేళ జరిగితే ఇప్పుడు వాళ్ళందరూ ఆ పాప వస్తుందండి, రాదు కదా. ఆ పాప ఎంత చిన్న పాప, ఆ పాప కూడా 25 ఉంటాయేమో, 25-26 ఉంటాయేమో. అందుకనే ఏంటంటే జరగకూడదు, ఇది ఎప్పుడు జరగకూడదు. వాళ్ళ మీద సరైన చర్య తీసుకొని ఇంకోసారి జరగకుండానైనా ఉంటే కనీసం కొంతమంది అయినా బతుకుతారు కదండి. అంత చదివించి చేసి మంచి దేశానికి ఉపయోగపడే పిల్లలు సరే కుటుంబాలకే ఇస్తారు సంపాదన, అయినా కూడా మంచి పౌరుల్లాగా ఉంటున్నారు కదా. ఒక్కో కుటుంబానిది ఒక్కో వ్యధ. ఎవరిని కదిపినా కన్నీటి కథ. పాలెం దుర్ఘటన తర్వాత బాధిత కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. వారి గుండె ఘోషను పంచుకోవడానికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు వెళ్ళింది TV9. అంత గట్టి గ్లాసులు బ్రేక్ చేయడానికి మన దగ్గర హ్యామర్స్ ఉండాలి అని మేము యాక్చువల్గా 12 years ముందు మేము చేసిన ఆ ఉద్యమమే అందరి కోసము అండి. ఎందుకంటే
మాలాగా మేము లాస్ అయినలాగా మేము ప్రేమించిన వాళ్ళ ప్రాణాలు మేము ఎట్లా పోగొట్టుకొని ఈరోజు శిక్షను కంటిన్యూస్గా అనుభవిస్తున్నాము, మేము, మా పిల్లలు, మా కుటుంబాలు, ఇంకొకరికి జరగకూడదనే కదండి. పాలెం బస్సు ప్రమాదంలో ట్రావెల్స్ మాఫియా తప్పు ఎంతుందో అధికారుల నిర్లక్ష్యమూ అంతే ఉంది. ఫిట్నెస్ లేని బస్సులకు అనుమతులిచ్చి కలెక్షన్స్ దండుకునే సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ఎవడన్నా బస్సును పట్టుకొచ్చేసేసి ఇక్కడ నడిపించేసుకోవచ్చా, టికెట్లు అమ్మేసుకోవచ్చా? హౌ యూ ఆర్ గివింగ్ పర్మిషన్? వాట్ యువర్ పీపుల్ ఆర్ డూయింగ్? అట్లాగే నేను పక్క రాష్ట్రం అడుగుతున్నాను, ఆయన కూడా అది చెప్తాడు, పక్క రాష్ట్రానికి చెందని చెప్పిన బస్ అని. దెన్ వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? మీరేం చేస్తున్నారు మినిస్టర్గా? మీరు జవాబుదారీ కావాలని అడుగుతున్నాను నేను. మీ అధికారులు చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, రాజీనామా చేయండి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయించండి. ఇప్పుడు పట్టుకుంటున్నారు మీరు. ఇప్పుడు పట్టుకున్న దాదాపు 100 బస్సుల్లో 90 బస్సులు ఇల్లీగల్ అని మీరే చెప్తున్నారు. ఇదే పని ఒక వారం రోజుల క్రితం చేస్తుంటే నా పిల్లలు బతుకుండేవాళ్ళు కదా, మన బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు కదా. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు కానీ ఈనాడు కానీ 6 అడుగుల బిడ్డని కాలిపోయి మాంసం ముద్దలాగా గుర్తుపట్టని స్థితిలో 3 అడుగుల బిడ్డగా తీసుకునే బాధ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎలా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా అలాంటి యాక్సిడెంట్ రూపంలో కానీ మంటల రూపంలో కానీ అసలు ఆ కేకల అరుపులు వినలేమమ్మా. దయచేసి మళ్ళీ ఆ ప్లేస్ మేము చూడలేము, అక్కడికి వెళ్ళలేమమ్మా. ఎందుకంటే అసలు ఆ చూసిన ఇప్పటికీ కళ్ళు ఆ మంటలో పేలతంలో అరుతున్నా. లాస్ట్లో ఎండింగ్ అరుపులకి ఎంత భయం వేసినాయి అంటే మేము కింద కూర్చుని లెగలపోయి ఎలా చూస్తూ ఉండిపోయినా ఆ లోపల నుంచి అరుపులు, ఆడోళ్ళు మగోళ్ళు అరుపులు. 20 మంది సజీవంగా కాలి బూడిదయ్యారు. ఒక కుటుంబమే మృతి చెందింది. మిగతా కుటుంబాల్లోనూ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అప్పటి వరకు పండుగ ఆనందంలో గడిపిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పొద్దున్న ఈ వార్త చూసినా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నా కొడుకు తప్పెవరిది? శిక్ష ఎవరికి? ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలదా, లేదంటే ఆ మాఫియాకు అండగా నిలుస్తోన్న నాయకులదా? రంగులేసి రోడ్ల మీద తిరుగుతున్న డొక్కు బస్సులను ఎందుకు ఆపరు? ఇది కోయిన్సిడెంట్ కావచ్చు, ఇంకా ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ బట్ అప్పుడు జరిగిన సంఘటన మరొకసారి పునరావృతమైంది 12 సంవత్సరాల తర్వాత. 12 సంవత్సరాల తర్వాత మనకు 12 సంఖ్య చాలా పవర్ఫుల్. ఎందుకు జరిగింది అన్నది నాకు తెలియదు అది. బట్ అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి అక్కడ బెంగళూరు నుంచి వచ్చే బస్సు పాలెం దగ్గర తగలబడటం, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళే బస్సు దాదాపు అదే దరిదాపుల్లో తగలబడటం. అప్పుడు 45 మంది, అప్పుడు 53 మంది ట్రావెల్ చేస్తుంటే దాంట్లోంచి 45 మంది బూడిదైపోవటం. ఇప్పుడు ఇక్కడ 43 మంది ట్రావెల్ చేస్తుంటే 20 మంది బూడిదైపోవటం మమ్మల్ని కదిలిస్తున్న సంఘటన. ఎందుకు జరుగుతున్నాయి ఇది? ప్రమాదం జరిగింది, కేసులు పెట్టి మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి అంతటితో చేతులు దులిపేసుకోవడం కరెక్ట్ కాదు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా బస్సులను మాత్రం వారికి ఇష్టం వచ్చినట్టు సీటింగ్స్ చేసుకుంటున్నారు, స్లీపర్గా మార్చుకుంటున్నారు. వారికి నచ్చిన విధంగా వేరే రాష్ట్రంలో బస్సును తయారు చేసుకొని తీసుకొచ్చి తెలంగాణలో తిప్పుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు పాలెం కేసు తేలిందా? బాధితులకు న్యాయం జరిగిందా? సిఐడి కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఇన్వెస్టిగేషన్ చేసి 530 పేజీల రిపోర్టు వనపర్తి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి సబ్మిట్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ కొన్ని అరెస్టులు జరిగాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చారు, ఆ ట్రావెల్ ఆపరేటర్సు వాళ్ళందరూ కూడా. ఆ కేసు కూడా ఈరోజు దానిక కూడా ఏమీ జరగలేదు, ఇంకా ట్రయల్ జరుగుతుంది. శిక్షలు కూడా ఎవరికి జరగలేదు, ఇంకా ట్రయలే జరుగుతుంది. పాలెం కేసుకే ఇన్నేళ్లు పడితే మొన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అసలు ఇలాంటి కేసుల్లో ఎవరు దోషులు? సరే 3-4 రోజుల్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ ఏమైంది, బెయిల్ మీద వచ్చేశారు. ఏమంటే వనపర్తి హైకోర్టు వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చింది. సరే బెయిల్ ఈజ్ దేర్ రైట్ కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరు బెయిల్ మీద వచ్చారు. ఇవాళ ఎవరు కూడా జైల్లో లేరు, కానీ కేసు నడుస్తుంది. అసలు ప్రమాదాలే జరగకుండా ఏం చేయాలి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? అందుకు తగ్గట్టు చట్టాల్లో ఏమైనా మార్పులు తేవాలా?
తెస్తే అందుకనుగుణంగా ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు ఎలా నడుచుకోవాలి, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్. ఇవి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ను పెట్టుకుని కొన్ని దాంట్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని ఇల్లీగల్లీ లీగల్ చేసేసారు. ఇల్లీగల్లీ లీగల్ చేశారు. కోర్టు ఆర్డర్ను పెట్టుకుని ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారు. ఆఖరికి ఇప్పుడు స్లీపర్ కోచ్ కింద మార్చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి నాగాలాండ్లో, హిమాచల్ ప్రదేశ్లో, గోవా డైవ్ డ్యామన్లో ఇంకెక్కడ చేయించుకుని వస్తున్నారు. స్లీపర్ కోచ్లు మన దగ్గర పర్మిషన్ లేదు. ఇక్కడే కాదు, త్రూ అవుట్ వరల్డ్ లేదు. మళ్ళీ చెప్తున్నాం, యాక్సిడెంట్ అంటే ఓ బైకో కారో రోడ్డు మీద పడ్డం కాదు, ఒక కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోవడం. ఇకనైనా అంటే ఈ 2 ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రభుత్వ అధికారులు మాత్రం ఇకనైనా ప్రైవేట్ ట్రావెల్స్ మీద చర్యలు తీసుకోవాలని మాత్రం ఇటు మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.